నమస్తే. తెలంగాణ రైతులకి ఓ శుభవార్త. మరి కాసేపట్లో రైతుల యొక్క అకౌంట్లో 9,000 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. మరి కాసేపట్లో అంటే ఇంకొక 1-2 అవర్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు సిద్దిపేటలో ఒక సభ జరగబోతుంది. ఆయిల్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో భాగంగా అక్కడి నుంచే సిద్దిపేట జిల్లా నర్మేటలో నుంచే భారీ బహిరంగ సభ వేదికనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులని విడుదల చేయబోతా ఉన్నాడు. ఇదంతా కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మరి అంశం. దీనికి మరి కాసేపట్లో పులి స్టాప్ పడబోతా ఉన్నది. సో పెట్టుబడి సాయం కింద అందించేటువంటి రైతు భరోసా పైసల కోసం రైతులు చాలామంది అడుగుతున్నారు. చాలామంది గవర్నమెంట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గ్రామాలలో రైతులు తిడుతున్నారు. ఎప్పుడేస్తావు రైతు భరోసా పైసలు? అప్పుడేమో 15,000 అని చెప్పేసి అన్నావు, 12,000 అన్నావు. 12,000 కూడా దిక్కు దివాణం లేకుండా పోయింది. ఆల్రెడీ అదను దాటిపోయింది. పంట చేతికొచ్చేటువంటి దశలో నన్ను పైసలు ఇచ్చేది, పంట పెట్టుబడి కోసం ఇవ్వాల్సినటువంటి పైసలు పంట కోసిన తర్వాత ఇస్తావా అని చెప్పేసి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి 9,000 కోట్ల రూపాయలని ఇది రైతుల యొక్క ఖాతాల్లో విడతల వారీగా జమ చేయబోతా ఉన్నాడు. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటిదంటే 9,000 కోట్లను ఒకటేసారి వేస్తాడా అంటే ఒకటేసారి వేయడు. అది విడతల వారిగా 3 విడతల్లో వేయబోతా ఉన్నాడు. ఇప్పుడేమో మొదటి విడతల్లో 70 లక్షల మందికి అంటే భూమి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో ఎకరం వరకు ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పడతాయి అకౌంట్లో 6,000 రూపాయలు. ఒకవేళ 10 గుంటలు ఉంటే 10 గుంటలకు ఎంత వస్తాయి పైసలు? అన్ని పైసలు. 15 గుంటలు ఉంటే 15 గుంటల పైసలు. అరెకరం ఉంటే అరెకరం పైసలు వస్తాయి. అవసరమైనట్లయితే ఎకరం వరకు అంటే 40 గుంటల భూమి ఉన్నటువంటి వారికి రైతుల అకౌంట్లో జమ అయిపోతాయి 6,000 రూపాయలు. ఇక దాని తర్వాత రెండో విడత, ఈ మొదటి విడత పైసలు ఇవాళ పడితే రెండో విడత పైసలు ఇంకొక నెల రోజుల తర్వాత పడతాయి పైసలు. ఇది మార్చిది. ఏప్రిల్ 20వ తారీఖు వరకు రైతుల ఖాతాల్లో రెండో విడత పైసలు, మూడో విడత పైసలు రైతుల ఖాతాల్లో ఏప్రిల్ చివరికల్లా మూడో విడత పైసలు కూడా వేయబోతా ఉన్నాడు. మొదటి విడతలో సుమారుగా 70 లక్షల మందికి రైతుల యొక్క అకౌంట్లో జమగోపోతున్నవి పైసలంతా కూడా అంటే 3,590 కోట్ల రూపాయలని ఈ రోజు విడుదల చేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా పడేటువంటి పైసలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్ల రూపాయలు ఇలా రైతుల అకౌంట్లో జమ కాబోతుంటాయి. ఇక రెండో విడత వచ్చిన తర్వాత ఏప్రిల్ 20 అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏప్రిల్ 20లో 2,650 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు పడతాయి. ఇక మూడో విడత పైసలు ఏవైతే 2,760 కోట్ల రూపాయలు అంటే ఇది లాస్ట్ విడత. ఇది అంతా కూడా ఇది దీంట్లో అందరూ వస్తారు. ఇక 2 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, 5 ఎకరాల్లో వస్తారు, 10 ఎకరాల్లో వస్తారు, 20 ఎకరాల కూడా దీంట్లోకి వస్తారు మూడో విడతలు. ఇక కేవలం ఇప్పుడు వేసేటువంటి అంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసా? తెలంగాణలో మొత్తం 70 లక్షల మందికి ఇస్తే 24 లక్షల మంది 24.32 లక్షల మంది అంటే దాదాపుగా ఇంచుమించుగా 25 లక్షల మంది రైతులు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. సో వాళ్ళతో పాటు 25 లక్షల మంది వీళ్ళు, మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఎకరం పై నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఈ 70 లక్షలలో 25 లక్షలు పోతే మిగతా వాళ్ళంతా కూడా దాదాపుగా వాళ్ళే ఉంటారు. అంటే 2 ఎకరాలు ఎకరం పైన ఉన్నటువంటి రైతులే వాళ్ళు. ఇంకొక అంటే వాళ్ళ అకౌంట్లో కూడా పైసలు పడతాయి, కానీ ఎకరం వరకే ఇప్పుడు పడతాయి. 6,000 మాత్రమే పడతాయి. నువ్వు ఎకరం ఉన్నటువంటి ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి 6,000 పడతాయి. మీకు 10 ఎకరాలు ఉన్నా కానీ మొదట ఇవాళ వేసేటువంటి 3,590 కోట్ల రూపాయల్లో కేవలం 6,000 రూపాయలు మాత్రమే పడబోతా ఉన్నాయి అన్నట్టు. సో మొత్తానికి 70 లక్షల మందికి ఈ యొక్క ప్రయోజనం కలగబోతా ఉన్నది. ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి అప్పుగా తీసుకురావడం జరిగింది ఆర్బీఐ నుంచి. ఒక పక్కన ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ అయినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయా రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు పడబోతూ ఉంటాయి. సో మరి రైతులకు పడ్డాయా పడలేదు అనేది మీరు ఎట్లా చెక్ చేసుకోవాలంటే గతంలో ఏదైతే మీకు మెసేజ్ వచ్చిందో, మీకు ఏదైతే ఆధార్ తోటి మీ మొబైల్ అనుసంధానం అయి ఉందో దాంట్లో భాగంగానే మీకు మెసేజ్ వస్తుంది పడగానే. గతంలో కేసీఆర్ అంటారు కదా టింగ్ టింగ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చిందని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా 3,590 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ రిలీజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైసలు. మరి ఇవాళ నర్మేట దగ్గర నుంచి సిద్దిపేటలో ఉన్నటువంటి నర్మేటలో ఇవాళ పైసలు రిలీజ్ కాగానే డబ్బులు పడతాయి, ఫోన్లో మెసేజ్ వస్తుంది అంటే అదేం కాదు, అట్లా రాదు. ఇవాళ ఆదివారం ఇవ్వాలా కాబట్టి ఇవాళ సెలవు ఉంటుంది కాబట్టి బ్యాంకుకి రేపు సాయంత్రం వరకు రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు మొత్తానికి ఈ 3,590 కోట్ల రూపాయలను పడతాయి. ఒకవేళ కనుక పడనటువంటి రైతుల పరిస్థితి ఏంటిదంటే ఒకవేళ బ్యాంకుకి వెళ్ళి సంప్రదించండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే
ఉంటాయో, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేకపోయినట్లయితే ఉంటే కేవైసీ అప్డేట్ చేయలేకపోతేనో, లేకపోతే మొబైల్ నెంబర్కి అనుసంధానం కాకపోతే మీకు వచ్చినట్టుగా తెలియదు. కాబట్టి రానటువంటి రైతులు నేరుగా వెళ్ళి అక్కడ బ్యాంకు అధికారులను కలిస్తే అసలు పడ్డాయా లేవు అనేటువంటి విషయం బ్యాంక్ అధికారులు చెప్తారు. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఎందుకంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మరి ఆల్రెడీ శాటిలైట్ మ్యాపింగ్ అయిపోయింది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఈ యొక్క పైసలు పడట్లేదు. పాత పద్ధతి ఏదైతే ఉంటుందో పాత పద్ధతి ద్వారానే పడతా ఉంది. అంటే పాత పద్ధతి అంటే గతంలో ఏదైతే 1,50,00,000 ఎకరాలకి రైతు భరోసా పైసలు, రైతు బంధు పైసలు అప్పుడెప్పుడైతే పాతలు వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పడతాయి. సో నెక్స్ట్ సారి ఏమైనా శాటిలైట్ మ్యాప్ ఆధారంగా తీసినటువంటి పిక్చర్స్ ఆధారంగా ఏమైనా రైతు భరోసా పైసలు వేస్తాడా లేదనే రెండు అంశం తప్పించి ఇప్పుడు మాత్రం గతంలో పాత రైతులు ఎవరైతే ఉన్నారో పాతగా రైతు భరోసా పైసలు ఎవరైతే వాళ్ళు తీసుకోవడం జరిగిందో వాళ్ళ యొక్క ఖాతాలో జమ కాబోతా ఉంటాయి అన్నట్టు ఈ పైసలన్నీ కూడా. సో మొత్తానికి ఒకవేళ కనుక అప్పటి నుంచి అంటే మొన్న వానకాలం సంబంధించినటువంటి పైసలు ఏ విధంగానైతే జమ అయినాయో అప్పటి నుంచి ఒకవేళ కనుక మళ్ళీ ఇప్పుడు జమ కానట్టుగా మీకు మెసేజ్ కనుక రాకపోయినట్టు ఉంటే మీరు బ్యాంకుకు వెళ్తే మీకు ఒక సమస్య ఏంటిది అనేది మీకు తెలుస్తుంది. ఈకేవైసీ ప్రాబ్లమా, లేకపోతే మీ బ్యాంకు ప్రాబ్లమా, అకౌంట్ ప్రాబ్లమా, లేకపోయినా నిజంగానే అధికారులు ఏమైనా మీ యొక్క ఆ జాబితా నుంచి మీ భూమి ఏమైనా తీసేస్తుంది అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఏవో దగ్గరికి కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కానీ, లేకపోయినట్టయితే బ్యాంకుకు కనుక వెళ్ళినట్టయితే ఉంటే అసలైనటువంటి సమస్యకు పరిష్కారం ఏంటిది అనేది వాళ్ళు కూడా చెప్తారు. సో మొత్తానికి రైతులకైతే ఒక గుడ్ న్యూస్ గానే అయితే చెప్పుకోవచ్చు. సో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పైసలు అయితే మాత్రం వాళ్ళ యొక్క అకౌంట్లో జమ కాబోతోనే మరికొద్ది క్షణాల్లోనే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ 3,590 కోట్ల రూపాయలని మొదటి విడతగా రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇక మిగతా సంబంధించినటువంటి 2 విడతల్లో ఏప్రిల్ అంటే వచ్చే నెల చివరికల్లా మిగతా 2 విడతల్లో పూర్తి చేసి రైతుల ఖాతాల్లో ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులకి మొత్తం 9,000 కోట్ల రూపాయలు రైతుల యొక్క అకౌంట్లలో మరో 2 విడతల్లో జమ కాబోతా ఉన్నాయి. అవి కూడా వచ్చే నెల చివరికల్లా జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కొంత ఇది 3,590 కోట్ల రూపాయలు వేసినట్టయితే ఇంకా నెల వరకైనా కానీ రైతులు ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత అసంతృప్తిని తగ్గించవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర సర్కార్ 3 విడతలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ ప్రకారమే రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయబోతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.